ఏపీ జెన్కో జాబ్స్ నోటిఫికేషన్‌కి సంబంధించిన వీడియో ఒకటి మొన్న చేసుకున్నాం మనం. సో, చూడని వాళ్ళు ఐకార్డ్‌లో కానీ, ఎండ్ కార్డ్‌లో గాని ఉంటది. లేకపోతే ఛానెల్‌లో ఉంటది చూసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత చాలామంది అడిగేదేంటంటే, ఏపీ ట్రాన్స్‌కో గానివ్వండి, ఏపీ డిస్కామ్ గానివ్వండి, ఏపీ జేఎల్ఎం గురించి కానివ్వండి, నోటిఫికేషను, ఆ జాబ్స్ సంబంధించిన అప్డేట్ ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక చాలామంది అడుగుతా ఉన్నదేంటంటే, సార్ జాబ్ క్యాలెండర్‌లో ఏఈ పోస్టులు 500 వరకు ఉన్నాయి గదా! అంటే, అది వీటికి సంబంధించినయి కాదండి. అందుట్లో సివిల్ ఉండొచ్చు, మెకానికల్ ఉండొచ్చు. నేను కాదంట్లా. కానీ ఏపీపీఎస్‌సికి సంబంధించినవండి. ఈ ట్రాన్స్‌కో గానివ్వండి, జెన్‌కో గానివ్వండి, లేకపోతే డిస్కామ్‌లు గానివ్వండి, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాటి కింద వస్తాయండి. దాని కింద రావు. అయితే రిక్రూట్‌మెంట్ అనేది దాని కింద జరగదు. ఒకవేళ ఉంటే ఇది సెపరేట్‌గా జరుగుతది. అయితే ట్రాన్స్‌కోలో వచ్చేసరికి ఇప్పుడు సబ్‌స్టేషన్‌లనేవి కొత్తగా కడతా ఉన్నారు గాబట్టి, సో, ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ప్రైవేటు వాళ్ళకు ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఇచ్చారో, ఇలా రిక్రూట్ చేసుకోమని మీ ఇష్టం అని జెప్పేసి, దాని ప్రకారమే సివిల్ ఇంజినీర్లు మాత్రం చేసుకునేదానికి ఉంటుంది. కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళని చేసేదానికి ఉండదు. ఎలక్ట్రికల్‌కి ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ జాబే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌కోలో గనక వేకెన్సీస్ ఇప్పుడు సబ్‌స్టేషన్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత వేకెన్సీస్ ఉంటది కాబట్టి, అప్పుడు దానికి సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. మరి అది ఎన్ని నెలలు పడుతుంది ఏంటని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ బేస్ చేసుకొని ఉంటదనమాట. ఇక డిస్కామ్ అంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో డిస్కామ్‌లో వేకెన్సీస్ లెవ్వు. కన్ఫర్మ్. అది 3 రకాల దేంట్లో చూసుకున్నా కూడా వేకెన్సీస్ లెవ్వు. ఓకేనా? సో, ఇక జేఎల్ఎమ్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు రన్ అవుతున్నారు దాంట్లో. సో, ఇక కొత్తగా దాన్ని రిక్రూట్ చేయాలంటే ఈ జెన్‌కోనో లేకపోతే ఈ ట్రాన్స్‌కోనో నోటిఫికేషన్ పడాలి. దాంతో పాటు మీకు ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటాయన్నమాట జేఎల్ఎమ్స్ అనేవి. అంతేగాని ఎట్లా పడితే అట్లా అయితే ఇవ్వరండి. సో, నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ సంవత్సరం ఇప్పుడు మనం జెన్‌కోలో ఏదైతే మాట్లాడుకున్నామో మన వీడియో, అలాగే ట్రాన్స్‌కో గానివ్వండి, డిస్కామ్ గానివ్వండి, జేఎల్ఎం గానివ్వండి ఉండేదానికైతే ఛాన్స్ ఉండదు నోటిఫికేషను. ఇక మరి వచ్చే సంవత్సరం అంటే మైనిట్స్ ఆఫ్ మీటింగ్ గనక ఈ ఇయర్ ఎండింగ్ గనక జరిగితే లాస్ట్ ఇయరు మైనిట్స్ ఆఫ్ మీటింగ్ జరిగిన తర్వాత నవంబర్‌కి ఇస్తామని చెప్పేసి వెబ్‌సైట్‌లో పెట్టారు చూసారా? అలా ఏమన్నా మైనిట్స్ ఆఫ్ మీటింగ్ జరిగితే నెక్స్ట్ ఇయర్‌కి ఏమన్నా తెలిసేదానికి ఉంటుంది. ఓకేనా? ఓవరాల్‌గా ఇదండి.